VP Entertainment's Bulitara Awards 2022. VP Entertainment Bulitara Awards 2023-24 గాను బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ ETV నామాల మూర్తి గారు. కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ అండి? నెక్స్ట్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ జెమినీ టీవీ చిన్న ఆ ఒక్కటి అడక్కు. నేను కొంచెం ముందుగానే చదివేస్తుంటానండి, బికాజ్ చాలా అవార్డు లిస్ట్ చాలా పెద్దగా ఉంది అండ్ గెస్ట్లు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది స్టేజ్ మీద, అదర్వైజ్ ఎక్కడెక్కడ కూర్చుని ఉన్నారు కాబట్టి. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ జెమినీ చిన్న గారు రావాలండి స్టేజ్ పైకి. చిన్న గారు అంటే ఎవరు అనుకున్నాండి, మన చిన్న గారు. గట్టిగా చెప్పడంతో స్వాగతం పలుకుతామండి. వెరీ వర్సటైల్ యాక్టర్, వారు టెలివిజన్లో కూడా దుమ్ము దులిపేస్తారు. అండ్ నాతో పాటు సంఘర్షణ, నేను వారితో పాటు చేశాను సంఘర్షణ. ఇట్స్ బీన్ ఎ బిగ్ హ్యూజ్ హిట్. ఇప్పటికీ నన్ను ధరణి అని పిలుస్తారండి చాలామంది. సో వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను నేను. చిన్న గారికి కంగ్రాచులేషన్స్. జెమినీ టీవీలో ఆ ఒక్కటి అడక్కు అంట, నేను చూడలేదు, వారు ఉన్నారంటే చూడాల్సిందే మనం. కంగ్రాచులేషన్స్. ఒక రెండు మాటలు సార్. ఇప్పుడు ఈ అవార్డు తీసుకునే కల్చర్ పోయేయండి. ఇంతకుముందంటే షీల్డ్స్ తీసుకునేవాళ్ళం. ఇంకా నా చేతికి శివ రింగ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ నా షీల్డ్ అది. వన్ మోర్ థింగ్, ఇక్కడ నా ఫస్ట్ ఫిలిం హీరోయిన్, ఫస్ట్ సీరియల్ హీరోయిన్ కూడా ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ ఫిలిం హీరోయిన్ మన దివ్యవాణి, ఫస్ట్ సీరియల్ హీరోయిన్ ఉదయవాణి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ అండి మనస్ఫూర్తిగా. అండ్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ జీ తెలుగు కాకినాడ కాటమరెడ్డి. వాట్ ఏ నేమ్ అండి, ఓ మై గాడ్. సినిమా టైటిల్లో ఉంది పేరు. ప్రేమ ఎంత మధురంకి గాను మీరు అవార్డుని సొంతం చేసుకున్నారండి. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ స్టార్ మా JR శ్రీనివాస్ గారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. కాకినాడ కాటమరెడ్డి, ఇది పేరా సినిమా టైటిలా? బాలయ్య ఒక సినిమాలో ఉంది. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ స్టార్ మా JR శ్రీనివాస్ గారు గుప్పెడంత మనసు ఈ సీరియల్లో నటించినందుకు గాను వారు VP ఎంటర్టైన్మెంట్ బులితెర అవార్డ్స్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అవార్డుని కైవసం చేసుకున్నారండి. JR శ్రీనివాస్ గారు రావాలండి. నెక్స్ట్ బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ VP ఎంటర్టైన్మెంట్ బులితెర అవార్డ్స్ 2023-2024 గాను బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ ETV నుంచి ఆలపాటి లక్ష్మి గారు. గట్టిగా చెప్పలతో ఈ వర్స్టల్ యాక్ట్రెస్కి స్వాగతం పలుకుదామండి. ఆ బ్యూటిఫుల్ అర్చన ఇస్ హియర్. వెల్కమ్ డార్లింగ్, మా వేద. అండ్ మనం ఇంకొంచెం స్టేజ్ని గ్లామరస్గా మారుద్దాము. వేద గారు మీరు స్టేజ్ పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, సో గట్టిగా చెప్పలతో మన తెలుగు పిల్ల అండి, అందుకే సినిమాలో ఎక్కువగా కనిపిస్తుంది. యు నో వై? బికాస్ షీ ఈజ్ అవర్ తెలుగు గర్ల్. అవును కదా, తెలుగు పిల్లలు అయితే మాకు బ్రాండ్ ఉంటుందండి, ఎక్కువ కనిపించం మేము, అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంటాం. టాలెంట్ అండ్ వర్సిటాలిటీ పుష్కలంగా ఉంటుంది. మహాన్ భావన్ ఆపర్చునిటీస్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఏది ఏమైనా యు ఆర్ వన్ ఆఫ్ ఎ కైండ్ వేద, స్ట్రైట్ ఫార్వర్డ్, బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్. వి వెల్కమ్ యూ. వేదన పొగుడుతుంటే నేను అమ్మల మొహంలో నవ్వు కనిపిస్తాను. VP ఎంటర్టైన్మెంట్ బులితెర అవార్డ్స్లో నెక్స్ట్ అవార్డ్ గోస్ టు బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్గా జెమినీ టీవీలో తాళి సీరియల్లో నటించినందుకు గాను కృష్ణవేణి గారు సొంతం చేస్తున్నారండి. కృష్ణవేణి గారు ఎక్కడైనా స్టేజ్ పైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. తాళి సీరియల్లో నటించినందుకు గాను కృష్ణవేణి గారు ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్
జీ తెలుగు జయశీల గారండి. వారు ఎక్కడైనా స్టేజ్ పైకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ వర్సటైల్ యాక్ట్రెస్. అండ్ ఈ అవార్డ్ సెరమనీలో పార్టిసిపేట్ చేయవలసిందిగా వాయిగండ్ల వెంకటేశ్వర్లు గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. అందరు ఇంకొంచెం జరగల, కొంచెం బ్యాక్ అండ్ అంబికా కృష్ణ సార్ని కూడా నేను జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అవార్డ్ సెరమనీలో. సరే అండి సార్, కొంచెం నిండుగా ఉంటుంది. అండ్ మా మెయిన్ స్పాన్సర్ వాయిగండ్ల వెంకటేశ్వర్లు గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. కెమెరామెన్ కొంచెం వెనక్కి వెళ్ళమన్నారు, కొంచెం ముందుకు రావాలా, మీరు ముందుకంటే ఆయన వెనక్కండి, కొంచెం ముందుకు మాకు సంబంధం లేదు, అక్కడ చెప్పారు. బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ స్టార్మా ఇందు ఆనంద్ గారు. పీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్లో నెక్స్ట్ అవార్డ్ గోస్ టు ఇందు ఆనంద్ గారు. బ్రహ్మముడి సీరియల్ గాను మీరు ఈ అవార్డు సొంతం చేసుకున్నారండి. వారు కూడా రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ కేటగిరీకి వెళ్తున్నామండి. పీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ సపోర్టింగ్ యాక్టర్ ఇన్ ఈటీవీ ఎస్ వీరబాబు గారు, రంగుల రాట్నంకు గాను. వీరబాబు గారు రావాలి. సపోర్టింగ్ యాక్టర్ జమిని కార్తీక్ ప్రసాద్ గారు, ఉప్పెన సీరియల్ గారు కార్తీక్ ప్రసాద్ గారు అవార్డు సొంతం చేసుకున్నారండి. కెన్ వి హ్యావ్ హిమ్ ఆన్ ద స్టేజ్? ఒకసారి గట్టిగా చెప్పండి, మర్చిపోయారు మీరు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ జీ తెలుగు సాయి కిరణ్ గారు, పడమటి సంధ్యారాగం సీరియల్ గారు. నెక్స్ట్ సపోర్టింగ్ యాక్టర్ స్టార్మా నవభారత్ బాలాజీ గారు, ఇప్పుడంత మనసు సీరియల్ గాను. పీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ 2023-2024 గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ స్టార్మా నవభారత్ బాలాజీ గారు, గుప్పడంత మనసు సీరియల్ గాను ఈ అవార్డుని కైవసం చేసుకున్నారండి. అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్లోకి వెళ్దామండి. ఇక పీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఈటీవీ జాను, గువ్వా గోరింకా సీరియల్ గాను జాను గారు కైవసం చేసుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ జెమిని టీవీ కీర్తి నాయుడు, కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ గాను కీర్తి నాయుడు గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Now పీబీ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అండ్ జీ తెలుగు సుష్మిత ఆనాల, అమ్మాయి గారు సీరియల్ గాను సుష్మిత ఆనాల ఈ అవార్డుని కైవసం చేసుకున్నారండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనందరికీ ఇష్టమైనటువంటి యాక్టర్ బాలనటుడి దగ్గర నుంచి ఇప్పుడు హీరోగా మారారు. అండ్ వెరీ వెరీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఆకాష్ జగన్నాథ్ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పలతో మన ఆకాష్ జగన్నాథ్కి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుదాం. సన్ ఆఫ్ పూరి జగన్నాథ్. ఎవరైతే విజిల్స్ వేస్తారో వాళ్ళు చెప్పారు కదా 2025 is going to be the best year of their life. చూద్దాం ఎవరు గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళందరికీ నేను చెప్పాను. I have a mole on my tongue. నేను చెప్పాను
శ్రావణ సంధ్య లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ప్లీజ్ కమ్. సుష్మా అనాల గారు వచ్చారండి.